హలో ఎవ్రీవన్. బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో ఏదైతే మెన్షన్ చేశానో, ఫిజిక్స్ నుండి ఆర్ కెమిస్ట్రీ నుండి, మ్యాథ్స్ నుండి మీకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి చదవాలని చెప్పాను కదా! సో ఈ రోజు ఏంటి అంటే కెమిస్ట్రీ నుండి ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ఈ చాప్టర్ చదివితే మీకు అట్‌లీస్ట్ 15+ స్కోర్ చేయగలుగుతారని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! వాటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు నేను నా ప్రిపరేషన్ టైమ్‌లో నేను ఎలా ప్రిపేర్ అయ్యానో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే ముందు మీకు ఒకసారి సిలబస్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో ఒకసారి మీకు చేయాలి అని చెప్పి మీ ముందుకైతే తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. సిలబస్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్స్ అనేవి మీరు పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ వాటికి నేను ఆల్టర్‌నేటివ్‌గా ఏం చెప్తాను అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విని నోట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో ఇలాంటి ఒక బుక్ ఏదైనా ఉంటే ఒక పక్కన పెట్టుకొని రాయడానికైతే నేను చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సినవి ఏదైతే ఉందో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా ఉంటాయన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈజీగా ఈ అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ నుండి 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 3 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్, 5 మార్క్స్ అని ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో, సొల్యూషన్స్ నుండి ఎంత లేదన్నా సరే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి నార్మల్‌గా థియరీ క్వెషన్ వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏం ప్రిపేర్ అయ్యాను కూడా మీకు చెప్తాను. అండ్ ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో, ఆ షార్ట్ నోట్స్ అనేవి నేను ఎలా యూటిలైజ్ చేసుకున్నాను కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో అది నేను ఎలా రాసాను అండ్ మీకెలా ప్రొవైడ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? అండ్ అడ్వాన్స్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ సొల్యూషన్స్ అయిపోగానే మీరు రావాల్సింది ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ బేసిస్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కొన్ని రియాక్షన్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంతగా గుర్తులేదు, బట్ నాకున్నంతకు చెప్తాను. లూయిస్ బ్రోన్సెట్ థియరీ ఫర్ ఎగ్జాంపుల్ అనే ఇలాంటి కొన్ని ఉంటాయి. అరెనేస్ థియరీ. సో ఇలాంటి కొన్ని ఉంటాయి, థియరీస్ ఉంటాయి కదా! ఆ థియరీస్ నుండి ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి అనమాట. సో అవి మీరు చూడాలి. అండ్ నేను షార్ట్ అండ్ నోట్స్ అది క్లియర్ గా రాసుంటాను కాబట్టి మీకు అది ప్రొవైడ్ చేస్తాను. సో డోంట్ వరీ. అవి మీకు అవి మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మీరు టచ్ చేయని ఏదైనా టచ్ చేయకూడని చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ వాటర్ టెక్నాలజీ. మీరు వీటి గురించి అప్పుడే చూడొద్దు. ఓకేనా? సో ఒకవేళ మీరు నా గైడెన్స్ లో జాయిన్ అయిన తర్వాత మీకు షార్ట్ నోట్స్ ఇస్తాను కదా! ఆ షార్ట్ అండ్ నోట్స్ లో కూడా మీకు ఒకవేళ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ వాటర్ టెక్నాలజీ ఉంటే అప్పుడే చూడొద్దు. ఒకవేళ మీరు కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నట్లు. ఎందుకంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి వెంటనే డిప్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో నేను కూడా చేసిన తప్పదే. కాబట్టి అట్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ చేసిన తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీకి పాజ్ ఇవ్వండి. అంటే అక్కడ ఆపండి. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే కరోజిన్, పాలిమర్స్ అండ్ దాని తర్వాత ఫ్యూయల్స్. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాతే రండి. ఓకేనా? మీకు కావాల్సింది జస్ట్ 15 మార్క్స్ మాత్రమే. మీరు 15 నుండి 20 మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రమే గోల్ పెట్టుకోండి. అంతకు మించి వెళ్ళాలనుకున్నా సరే ఓకే. బట్ ఏంటంటే అత్యాశ వద్దు. ఓకేనా? సో నేను చెప్తున్నదే అత్యాశ అవసరం లేదు మనకి. మనకి ఎంత వరకు మేము స్కోర్ చేయగలుగుతాం అంతవరకు మాత్రమే స్కోర్ చేద్దాం. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ వాటర్ టెక్నాలజీ ఏం చేయాలని అడిగితే వీటికి సంబంధించిన గణిత సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో గణిత సబ్జెక్ట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. షార్ట్ ఏ నోట్స్ చూసుకుంటారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా అందులో రాసుకుంటాను. అండ్ ఒకవేళ మీరు మనం మాక్ టెస్ట్ ఏదైతుందో మాక్ టెస్ట్ లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే చూడండి. ఓకేనా? సో మీరు దాని గురించి పర్టికులర్ గా ఎలక్ట్రోకెమిస్ట్రీ వాటర్ టెక్నాలజీ గురించి ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ టైం పెట్టి నేను అట్లీస్ట్ ఒక 2 డేస్ తీసుకున్నా. ఎలక్ట్రోకెమిస్ట్రీకి 1 డే అండ్ అలాగే వాటర్ టెక్నాలజీకి 1 డే. సో దానికి నాకు చాలా వరకు టైం అయిపోయింది. ఓకేనా? సో నేను ఎలా స్ప్లిట్ చేసుకున్నాను అంటే 20 డేస్ ఫర్ దిస్ వన్ మ్యాథ్స్ గురించి, మ్యాథ్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యాను. అండ్ రిమైనింగ్ ఏవైతే డేస్ ఉన్నాయో అవన్నీ కూడా కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యాను. అండ్ అలాగే ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యాను. అండ్ మిగతా కోర్ సబ్జెక్ట్స్ అని ప్రిపేర్ అయ్యాను. నేను ఎక్కువ టైం తీసుకుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ అండ్ దాని తర్వాత మ్యాథ్స్ లో కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫిజిక్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ నేను ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ మాత్రమే చూసాను. అండ్ దాని నుండి నాకు 15+ స్కోర్ అయితే వచ్చింది అనమాట. నాకు 17 మార్క్స్ అలా వచ్చినట్టు ఉన్నాయి ఫిజిక్స్ నుండి. ఓకేనా? సో కెమిస్ట్రీ మాత్రం చాలా కష్టంగా అయితే ఇచ్చాడు అనమాట మాకు 2022 పేపర్ లో మాత్రం. సో కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొద్ది కష్టంగా ఇచ్చింది మాత్రం కెమిస్ట్రీ. సో నేను ఈసారి ఏమనుకుంటున్నానంటే కెమిస్ట్రీ కొద్ది కష్టంగా ఇస్తాడు అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత మీరే ఫాలో అప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ వాటర్ టెక్నాలజీ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ మాత్రమే చూడండి. ఓకేనా? అండ్ గణిత బిట్స్ ఉంటే గణిత బిట్స్ చూడండి. ఓకే. సో కమింగ్ టు ఏంటంటే కెమిస్ట్రీ ప్లాన్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేలో ఒక సబ్జెక్ట్ లో ఒక చాప్టర్ మాత్రమే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు చాలా చాలా టైం ఉంది కాబట్టి మీరు ఏ రోజు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి. మన బిఎస్జి అనేది ఏదైతే ఉందో బిఎస్జి అనే అకాడమీ
మన అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో అన్న చాలా క్లియర్ గా మనకి 120 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్ ఇచ్చాడు కాబట్టి సో ఒకసారి అది చూడండి. ఓకేనా? సో అది మీరు చూసినట్లయితే దానికి మీకు క్లియర్ గా ఐడియా వస్తది. సో దాని తర్వాత మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో దాని తర్వాత ఏంటి అంటే లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ ఇవ్వాలా, 4 అవర్స్ ఇవ్వాలా. నా ప్రిఫరెన్స్ టైంలో ఏంటి అంటే నాకు చాలా టైం ఉంది కాబట్టి 4 అవర్స్ ఇచ్చాను. లేదు సెమ్‌తో పాటు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఈ సెట్ కి మీరు ఓన్లీ మీ దగ్గర ఒక 2 అవర్స్ ఉంటే సరిపోతుంది. అది మార్నింగ్ పెట్టుకోండి. ఆర్ఎల్స్ లేదనుకుంటే ఈవినింగ్ పెట్టుకోండి. ఈవినింగ్ పెట్టుకున్నారు అనుకోండి మార్నింగ్ రివిజన్ చేయండి. లైక్ కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు. లేదా మార్నింగ్ పెట్టుకున్నారు అనుకుంటే ప్రిపేర్ అవ్వడానికి ఈవినింగ్ కొత్త కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యే ముందు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదైతే మార్నింగ్ చదువుకున్నారు. ఓకేనా? సో ఇలా చేయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? మీరు కాన్సెప్ట్స్ అనేవి లైక్ అర్థం కావట్లేదు అనుకోరు. అండ్ అలాగే ఆ అర్థం అలాగే ఏదైతే చదివిన కాన్సెప్ట్ రివిజన్ చేశారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ దాని తర్వాత ఏదైతుందో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు పీక్యూపీ యాప్ అనేది తెలుసుంటే ఓకే. లేదనుకుంటే మీరు నార్మల్ గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందో ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్ళి సో లింక్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అభినవ్ ఉంది కదా. ఆస్క్ అభినవ్ అనే ఒక మీరు కొట్టగలిగితే అక్కడ మీరు లైక్ ఈ సారీ ఈ సైట్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందో అక్కడ మీకు లింక్ లో బయోలో లైక్ మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ యాప్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? లేదు మాక్ టెస్ట్ అనేవి రాయాలనుకుంటే మాత్రం ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మాక్ టెస్ట్ అనేవి మీరు ఎంత రాసినా సరే మీకు రియల్ టైమ్ లో మీకు ఒక అనుభూతి రావాలంటే మాక్ టెస్ట్ రాయాలి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నేను మాక్ టెస్ట్ అనేవి రాయకపోవడం వల్ల నాకు ఎంతో కొంత లూజ్ అయినా అనిపించి లైక్ ఎప్పుడు అనుకునేవాడిని. సో ఒకవేళ మీరు మాక్ టెస్ట్ అనేవి రాయాలనుకుంటే మాత్రం నేను కింద లింక్ అనేది ఇస్తాను. బిఎస్డి అన్నది. సో ఒకసారి ఈ అన్న యాప్ అనేది చూడడానికి అయితే ట్రై చేయండి. యాప్ లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ ఉంది కదా. టెస్ట్ సిరీస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏపీ సెట్ అయితే ఏపీ సెట్, టీఏసీ అయితే టీఏసీ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. లేదు కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ లో జాయిన్ దాంతో పాటు ఏమేమి వస్తాయంటే మీకు సో లైక్ షార్ట్ నోట్స్ వస్తుంది. సో మీకు షార్ట్ నోట్స్ వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. గెన్షో బిట్స్ వస్తాయి. షార్ట్ కట్ ట్రిక్స్ వస్తాయి. ఇలా అన్ని వస్తాయి కాబట్టి సో నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు కోర్ సంబంధించిన కూడా ఇస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈసీ అయితే ఈసీ సంబంధించినవి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈసీ అయితే ఈసీ అండ్ త్రిబుల్ అయితే త్రిబుల్, సిఎస్ అయితే సిఎస్సి, సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్. సో మీరు జస్ట్ పెట్టాల్సింది ఏంటి అంటే 199 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 199 మీకు ఇంకా మనీ తగ్గాలనుకుంటే మాత్రం నా యొక్క కూపన్ కోడ్ యూస్ చేయండి. ఆస్క్ అభినవ్ ఉంది కదా. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 199 కాస్త 19 రూపీస్ తగ్గించి 180 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు 20 రూపీస్ తగ్గుతుంది కాబట్టి నేను మీకు యూజ్ అయ్యే విధంగా చెప్తున్నా. ఓకేనా? సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో ఈ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో గెన్షా బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ షార్ట్ కట్స్ కానీ గెన్షా బిట్స్ కానీ లైక్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పి కూడా నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని పెట్టున్నాను కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏంటంటే హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అటమిక్ స్ట్రక్చర్ కానీ కెమికల్ బాండింగ్ కానీ సొల్యూషన్స్ కానీ ఇలాంటి చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు ఎంత సాల్వ్ చేయగలిగితే అంత ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీకు మళ్ళీ చెప్తున్నా మాక్ టెస్ట్ అనేవి రాయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడ మీరు టైం ని వేస్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. అండ్ మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక సబ్జెక్ట్ మీద ఎంత టైం లైక్ దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీకు మాక్ టెస్ట్ లో యూజ్ అవుతుంది కాబట్టి సో ఒకసారి మీకు లింక్ అనేది కింద ఇస్తాను. సో మరి ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీసీఎస్ ఒక చూసుకోండి. ఓకేనా? సో నాట్ ఓన్లీ మాక్ టెస్ట్ అనమాట. సో మాక్ టెస్ట్ తో పాటు ఎవరైతే మీరు కోర్స్ తీసుకుంటారో కోర్స్ తీసుకున్న తర్వాత అన్నకి నెంబర్స్ అవుతాయి కాబట్టి నెంబర్ అనేది మీకు గ్రూప్ లో యాడ్ చేస్తాడు. గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత మీకు షార్ట్ నోట్స్ కానీ గన్షో బిట్స్ కానీ పీక్యూబీస్ కానీ తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్ కానీ నాట్ ఓన్లీ ఎంపీసీ కోర్ కూడా వస్తాయి కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చాలా చాలా ఈజీగా కూర్చొని సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి మీకు ఎంతమంది జాయిన్ అయ్యారో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడికి మీకు అనిపిస్తుంది కదా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేవి వీళ్ళు అడుగుతుంటారు అనమాట. లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా డౌట్స్ అని అడుగుతుంటారు కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో డౌట్స్ అనేవి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఎవరైనా లైక్ స్టూడెంట్స్ కానీ మేమైనా సరే మాకు తెలిసిన ఆన్సర్స్ ని మేము వాటికి ఆన్సర్స్ అని ఇస్తూ ఉంటాం. సో ఇలానే గైడెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఓకేనా? సో అరౌండ్ ఒక మేబీ అండ్ అండ్ బిఎస్డి అని మీకు తెలిసింది కదా. సో బిఎస్డివిబి అకాడమీ ఏదైతే ఉందో సో అన్న ఛానల్ లో కూడా మన గురించి పోస్ట్ చేస్తుండో చూడడానికి ట్రై చేయండి. అరౌండ్ ఎంత లేదన్నా సరే మెంబర్స్ వచ్చేయండి 167 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఓకేనా? సో చూడండి లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ 180 రూపీస్ మీరు అఫోర్డబుల్ చేయగలుగుతారు అనుకుంటే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేము 5,000 రూపీస్ కూడా పెట్టగలం అనుకుంటే యూ కెన్ గో లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళండి.
లైక్ మీకు ఒకవేళ లేదు మేము పెట్టలేము అనుకుంటే మాత్రం ఈ 100 రూపీస్ తో ఇక్కడ మీకు ఏవైతే ఈ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రియాక్ట్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.